హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు పంపించారండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు అయితే మనకి వీడియో పంపించారు. ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీకి చెందిన ఒక 2 పటాపిల్లల బ్యాచ్లను అయితే అమ్మకానికి పెట్టారండి. ఇవి మొత్తం 2 బ్యాచ్లుగా చెప్తున్నారు. ఒక బ్యాచ్లో వచ్చేసి 5 పిల్లలు, ఇంకో బ్యాచ్లో 5 పిల్లలు అండి. ఇందులో ఒకటేమో భీమవరం జాతి చెందినటువంటి పటాపిల్లలు అండి. ఇవి మొత్తం 5. అలాగే రెండో బ్యాచ్ వచ్చేసి పెరు ఫస్ట్ జనరేషన్ చెందిన 5 పిల్లలు అండి. మొత్తం భీమవరం జాతికి ఒక చెందినటువంటి 5 పిల్లలు, పెరు ఫస్ట్ జనరేషన్ చెందిన ఒక 5 పిల్లలు అమ్మకానికి పెట్టారు. ఇవైతే మంచి క్వాలిటీ, అలాగే మంచి ఆరోగ్యం పిల్లలుగా చెప్తున్నారండి, పటాపిల్లగా చెప్తున్నారు. ఇక భీమవరం జాతి చెందినటువంటి పటాపిల్లలు అయితే రంగులు వచ్చేసి తెల్ల నెమళ్ళు, అలాగే కాకి నెమలు, అలాగే ఒక సీతువా పిల్లలు ఉంటుంది చెప్తున్నారండి. ఇక పెరుగు పిల్లల విషయంలోకి వస్తే, పెరుగు పిల్లల యొక్క రంగుల విషయంలోకి వస్తే అబ్రాసులు, నల్లకట్ట అబ్రాసులు, అలాగే పాల అబ్రాసులు చెప్తున్నారండి. ఈ మొత్తం 5 పిల్లలు, వీటి యొక్క రంగులు చెప్తున్నారండి. ఇక భీమవరం జాతి పిల్లల యొక్క వివరాలకు వెళ్తే కనుక వీటి యొక్క వయసు వచ్చేసి 6 నెలలుగా ఉంటాయని చెప్తున్నారండి. భీమవరం జాతి పట్టాపిల్లలు, ఈ భీమవరం రిచ్వాడన్ జాతి చెందిన పట్టాపిల్లగా చెప్తున్నారు. ఇవి 6 నెలల వయసు గల పిల్లలు చెప్తానండి. ఒక్కో పిల్ల వచ్చేసి అంటే నా 5 పిల్లలు కలిపి తీసుకోవాలని చెప్తున్నారండి. ఒక్కో పిల్ల ధర చెప్పట్లేదు. 5 పిల్లల ధర వచ్చేసి 20,000 రూపాయలు చెప్తున్నారు. మొత్తం కలిపి 5 పిల్లలు కలిపి 20,000 రూపాయలు చెప్తున్నారండి. 20,000 రూపీస్గా ఈ 5 పిల్లల యొక్క కాస్ట్ చెప్తున్నారు. ఇక పెరు వయసు వచ్చేసి అంటే పెరు పిల్లల వివరాలకు వెళ్తే వాటి యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక 4 నెలల 15 రోజులు చెప్తున్నారండి. 4 months 15 daysగా వీటి యొక్క ఏజ్ చెప్తున్నారు. ఇక వీటి యొక్క ధర విషయం తీసుకుంటే 5 పిల్లలు కలిపి 15,000 రూపాయలు చెప్తున్నారండి. 5 పిల్లలు కలిపి 15,000 రూపాయలు, 15,000గా ఈ 5 పిల్లల యొక్క కాస్ట్ చెప్తున్నారండి. ఇవైతే మంచి క్వాలిటీ గల పిల్లలుగా చెప్తున్నారండి. అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని ఏరియాస్ పంపిస్తామని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక అనిల్ గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో వారికి నెంబర్ని, అడ్రస్ని డిస్ప్లే చేస్తాను. మీరు డైరెక్ట్గా ఆయన నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి, అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఆయనకి ఫోన్ చేసి లేదా వీడియో కాల్ చేయించుకొని మీరు ఆయనతోనే అన్ని విషయాలు డైరెక్ట్గా మాట్లాడుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.